గంగ హిమాలయ పర్వతాల మీద పడినప్పుడు 3 పాయలు తూర్పు దిక్కుకు వెళ్ళిపోయాయి. వాటికే లాదిని, నళిని, పాదిని అని పేరు. ఈ 3 పాయలు తూర్పు ముఖంగా వెళ్ళాయి. 3 పాయలు పశ్చిమాభిముఖంగా వెళ్ళిపోయింది నీరు. ఆ 3 పాయలు ఇటుపక్కకి వెళ్ళిపోయినటువంటి వాటికే సుచక్షువు, సీత, సింధువు అని పేరు. 7వ పాయ భగీరథుడి వెనకాతలు వెళ్ళింది, అది భాగీరథి. ఇగో ఈ గంగావతరణ ఘట్టాన్ని ఎక్కడ చెప్తున్నారో, ఎవరు వింటున్నారో, ఎవరు ఆ గంగమ్మ తల్లి తల మీద పడుతున్నటువంటి పరమశివుని యొక్క మూర్తికి ఒక్క నమస్కారం చేస్తున్నారో, కదా నిలింప నిర్జరీ నికుంజకోటరేవసన్ విముక్త దుర్మతి సదాశిరస్తమంజలింబహన్ విముక్తలోలలోచనల్లలాటపాల లగ్రక శివేతి మంత్రముచ్చర సదా సుఖీ భవామ్యహం అంటాడు రావణాసురుడు. నేను ఆ 3వ కన్ను కలిగినటువంటి మహాదేవుడైన పరమశివుడికి నమస్కరించునుగాక అంటాడు. ఆ గంగావతరణం జరుగుతున్నటువంటి సన్నివేశాన్ని మనస్సులో ఒక్కసారి ధ్యానం చేసి ఆ పరమశివుని పాదములకు నమస్కరించినటువంటి వారికి ఇతపూర్వమున్నటువంటి పాపరాశి ధ్వంసం అవడమే కాకుండా సమస్త దేవతల యొక్క అనుగ్రహం వాళ్ళకి కలుగుతుందని, విశేషించి శివుని యొక్క అనుగ్రహం కలుగుతుందని, ఆ కారణం చేత వారు కోరుకున్న కోరికలు తీరడమే కాకుండా వాళ్ళకి సర్వ విధముల శ్రేయస్సు కలుగుతుందని వాల్మీకి మహర్షి రామాయణంలో చాలా తక్కువ విషయాలకి మాత్రమే ఫలస్తుతి చెప్తారు. అలాంటిది గంగావతరణ ఘట్టానికి విశేషమైనటువంటి ఫలస్తుతి చెప్పారు.